నీట్ పరీక్ష వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎలా అన్యాయం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. గత 2-3 ఏళ్ల నుంచి టాప్ 100 ర్యాంకులను పరిశీలిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టమవుతుంది. టాప్ 100 ర్యాంకుల్లో గతంలో దక్షిణాది విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా కనిపించేవారు. ఈ మధ్యకాలంలో ఆ జాబితాలో దక్షిణాది విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది టాప్ 100 జాబితాలో తెలుగు విద్యార్థులు 4 మాత్రమే ఉన్నారు. నీట్ను ఆన్లైన్లో నిర్వహిస్తూ ఉండటంతో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని వైద్య నిపుణులు ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పేపర్ లీక్ అవ్వడం, ఇన్విజిలేటర్లు సాయం చేయడం వంటి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పేపర్ లీకేజీ ఉదంతం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.